This phone is now on. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని చతుర్థ పాదమును ప్రారంభించుకుందాము. తథా ప్రాణాహ సూత్రం, మొదటి సూత్రము తథ ప్రాణాహ. ఇక్కడ మనము ప్రాణశబ్దమును ఏంటి అంటే ఇంద్రియ వాచకానికి ఉపయోగించాడు. తథా ప్రాణః, ప్రాణః అంటే ఇంద్రియాలు. అడుగుతున్నాడు తథా అంటే ఏదైతే ఆకాశాది మహాభూతములు ఉన్నాయో, ఏది ఆకాశాది మహాభూతములు అంటే వేటినంటారు మహాభూతములు? పంచమహాభూతాలు. ఏవైతే అగ్ని, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఏవైతే ఈ పంచభూతాలు ఉన్నాయో వీటిని పరమాత్ముడే కదా ఉత్పత్తి చేశాడు. అంటే మూల ప్రకృతి నుండి కార్యరూపముగా పరమాత్ముడే మార్చాడు. అటులనే ఈ ఇంద్రియాలు కూడా పుట్టినవా అని అడుగుతున్నాడు. ప్రశ్న ఏంటి? తథా ప్రాణాహ, ప్రాణాహ అంటే ఇంద్రియాలు, తథా వాటి వలె, వేటి వలె? పంచ మహాభూతముల వలె ఇంద్రియాలు కూడా జన్మింపబడ్డాయా అని అడుగుతున్నాడు. అవును కదా, మనం శాస్త్రములో ఏం వింటున్నాం? తస్మాద్వా ఏతస్మాద్వా ఆత్మనః ఆకాశః సంభూతః. మూల ప్రకృతి నుండి ఏం ఏర్పడింది? మహత్తత్వం ఏర్పడింది. మహత్తత్వం నుండి ఏం ఏర్పడింది? అహంకారం. అహంకారం నుండే పంచ తన్మాత్రలు, పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు, పంచభూతాల నుండి వివిధ శరీరాలు. ఇదే కదా మనకు తైత్రయోపనిషత్తాది గ్రంథాలలో ఈ సృష్టి ఉత్పత్తి చెప్తున్నాడు కదా అని. మీరు అలా అన్నప్పుడు మరి ముండకోపనిషత్తులో సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్, ఈ సప్త ప్రాణాలు అతని వలననే ఉత్పన్నమైనవి అని అంటున్నారు కదా. కానీ అక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఈ ఇంద్రియాలు కూడా పుట్టినవా అని సందేహం ఎందుకు వస్తుంది మీకు? ఎందుకంటే శాస్త్రములో ఏతస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాని చ. ఏతస్మాత్ అంటే ప్రకృతి నుండియే కదా సర్వ ఇంద్రియాలు పుట్టినవి అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంద్రియాలు పుట్టినవా, మనసు పుట్టిందా, ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నాడు అన్నమాట. అన్నప్పుడు గౌణ్య సంభవాత్ అంటే ఒక్కొక్కసారి మనము పనమ్మాయినే కానీ లేకపోతే చపాతి తీసుకురా అని చెప్తాం.
అంటే లేదా ఉదాహరణకి భోజనం వడ్డించండి అంట. భోజనం వడ్డించండి అంటే దేన్ని మనం భోజనం అంటాము? శాకాలని, తినే అన్నము, ఆహార రొట్టెలని, పదార్థాలన్నిటిని. తినే ఆహార పదార్థాలను భోజనం అంటాం. భోజనము అని ఒక సమూహ పదం ఉపయోగిస్తాం. కొంతమంది భోజనానికి కూర్చున్నప్పుడు మీరు నూతన వధువుని అడుగుతున్నారు, స్వీట్ పెట్టావా అని, లేదా పాపడాలు పెట్టావా అని అడిగారు అనుకోండి. నూతన వధువు ఏం చెప్తుంది? మీరు చెప్పలేదు కదా అత్తయ్య అన్నది అనుకోండి. అప్పుడు దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? మిష్టాన్నము నువ్వు పాపడాలు పెట్టావా అని అడిగారు, మీరు చెప్పలేదు కదా అని అంటే అక్కడ మీరు సందిగ్ధంలో పడతారు. అరే భోజనానికి కూర్చోమన్నప్పుడు ఇవన్నీ కూడా వడ్డించాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే ఆత్మ తప్ప సమస్త పదార్థాలన్నీ కూడా పంచభూతాల నుండి అంటే ఈ ప్రకృతి నుండే పుట్టింది అన్నప్పుడు శరీరంలో ఏవేవైతే ఉన్నాయో, అది మనస్సు గాని, బుద్ధి గాని, ఇంద్రియాలు కానీ, రక్త మాంసాలు, మజ్జ, అవన్నీ కూడా పుట్టినట్టే కదా. ఎందుకంటే ఈ లోకమున మూడే పదార్థాలు ఉన్నవి. ఏది? ఆత్మ, వివిధ పరమాత్మ, మూల ప్రకృతి అన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక చెట్టుని తీసుకున్నా, ఒక పశువుని తీసుకున్నా, లేదా మానవ శరీరాన్ని తీసుకున్నా అక్కడ మనకి చాలా స్పష్టత అయిపోవాలి. ఏంటి? ఓకే, ఈ శరీరంలో ఇంద్రియాలున్నవి, ఈ శరీరంలో రక్తం ఉంది, మాంసం ఉంది, మజ్జ ఉంది, గోర్లున్నవి, వెంట్రుకలున్నవి, ఇవన్నీ ఉన్నవి. అంటే ఇవన్నీ కూడా ఒక పదార్థం నుండి మరొక పదార్థము జన్మింపబడినది. ఇందులో పుట్టంది ఉన్నది ఏ తత్వము? ఒక ఆత్మే. అంటే కాదు, మీరు మనస్సుని వర్ణించలేదు, మీరు ఇంద్రియాలను వర్ణించలేదు, అందుకే నేను అడుగుతున్నా అంటే అప్పుడు లోకములో ఎవరైతే వడ్డన దగ్గర భోజనానికి కూర్చోండి, భోజనం వడ్డించండి అమ్మా అన్నప్పుడు రసం పెట్టు, కూర పెట్టు, ఆ ఇస్తరాకయ్యు, ఆ ఉప్పు పెట్టు, ఆ గ్లాస్ పెట్టు అంటే ఓకే, ఈమెకు అనుభవము లేదు. అర్థమైంది కదా. ఎందుకంటే భోజనానికి కూర్చున్నప్పుడు అత్తైనా సరే, తల్లైనా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు యజమాని కూర్చున్నాడు భోజనానికి, సేవకుడైనా సరే భోజనానికి కూర్చోమన్నప్పుడు ప్రతిసారి పళ్ళెం పెట్టు, ఆ ముందు ఉప్పొట్టించు, ఇవన్నీ ఎవరు చెప్పరు. ఎవరికి చెప్తాం మనం? వాళ్ళకి, కొత్త వాళ్ళకే చెప్తాం. కొంత యాత్ర అయిన వారికి చెప్పం. అలాగే శాస్త్రీయ విషయము కూడా ఎవరైతే శాస్త్రీయ విషయములో ఇంకా చొచ్చుకపోలేదో వాళ్ళు ప్రశ్నించారు, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఓకే. కానీ ఈ స్పష్టంగా వేదం చెప్తుంది కదా, స్పష్టంగా శాస్త్రం చెప్పింది. ఈ ప్రపంచం మొత్తం తీసుకుంటే మూడు పదార్థాలు ఉన్నవి. ఏంటి? ఒకటి పరమాత్ముడు, రెండవది జీవాత్ముడు, మూల ప్రకృతి. అంటే మనం ఇక ఏ పదార్థం చూసినా, ఒక చెట్టు మీద కొమ్మ చూసినా, పండు చూసినా, ఆ పండులోని పీచు చూసినా, ఈ పీచు కూడా పుట్టిందా, ఈ తొక్కు కూడా పుట్టిందా, అలా అడగడానికి లేదు. అలాగే భోజన పదార్థాల యందు కూడా అన్ని వస్తవి. చపాతి వస్తుంది, బిర్యానీ వస్తుంది, మిష్టాన్నం వస్తుంది, స్వీట్ వస్తుంది, హాట్ వస్తుంది, ఇస్తరాకు వచ్చేస్తుంది, గ్లాసు, మంచినీళ్ళు, ఇవన్నీ కూడా వస్తవి. అటులనే ఈ సమస్త కార్యరూప జగత్తు, వివిధ జీవాత్మల శరీరాలు సమస్తము ప్రకృతి నుండే జన్మింపబడినది అన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇంద్రియాలు కూడా జన్మింపబడ్డవి అని చెప్పుట సరికాదు. అది మనమే అర్థం చేసుకోవాలి అని అన్నాక మళ్ళీ ఇంకొక ప్రశ్న ఇస్తాడు. ఇంద్రియములు ముందు పుట్టినవా, ఆకాశాది పంచభూతాలు ముందు పుట్టినవా? రెండవ ప్రశ్న ఏంటి? ఇంద్రియాలు ముందు జన్మింపబడ్డవా లేదా పంచభూతాల? అంటే ఆకాశమునకు ముందే
ఇంద్రియాలు పుట్టినవా? ఇంద్రియాలు పుట్టినాక ఆకాశం పుట్టిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది ముందు పుట్టింది? ఆకాశమే. పంచభూతాలే అనుకుంటున్నాం. ఇక్కడ నేను ఇంద్రియాలు పంచభూతాలు అనుకుంటున్నారు. నవ్య నువ్వు? వాటి నుంచే వివిధ శరీరాలు వస్తాయి కదమ్మా. ఇక్కడ అడుగుతున్నాడు, ఇంద్రియాలు ముందు పుట్టినవా పంచభూతాలు ముందు పుట్టినవా? అందులో ఆకాశం అని ముందు తీసుకుంటున్నాడు. అందులోనే ఈ ఇంద్రియాలు పుట్టినాయి. పంచభూతాలలోనే ఇంద్రియాలు కూడా ఉంటాయి కదమ్మా. ఇంద్రియాలే పంచభూతాలు ఇంద్రియాలు ఫస్ట్ పుట్టినాయి, తర్వాతనే పంచభూతములు పుట్టినవి. నేను అందుకే సాంఖ్య దర్శనం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పినను. అహంకారము నుండి 2 రూట్లు వేరైపోయినవి. ఏంటి? ఒకటి నుండి సత్వాహంకారము, తమోహంకారము. ఆ సత్వాహంకారం ఆరో మార్కు అయిపోయింది అక్కడ ఆ సత్వాహంకారం నుండి ఏకాదశ ఇంద్రియాలు పుట్టినవి. మళ్ళీ సత్వాహంకారం నుండి మళ్ళీ తమో అహంకారం నుండి పంచ తన్మాత్రలు పుట్టినవి. తన్మాత్రల తర్వాత కదా ఆకాశాది భౌతములు పుట్టినవి. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇంద్రియాలే అర్థమైందా? ఇంద్రియాల నుండి పంచభూతాలు రాలేవు, కానీ ఇంద్రియాలు ముందు పుడతవి. ఇంద్రియాల తర్వాత డైరెక్షన్ మారి ఏంటి క్రాసింగ్ మారి పంచ తన్మాత్రలోకి వస్తాము. పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు వస్తాయి. అందుకనే జీవుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా ముందు ఏ దేహాన్ని వదిలిపెడతాడు? స్థూల దేహాన్ని వదిలిపెడతాడు. మోక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా అంటే జీవుడితో ముందు జీవుడితో యాత్ర ఎవరు చేస్తున్నారు? సూక్ష్మ శరీరము, కారణ శరీరం. అందుకని పంచభూతాలతో ఏర్పడిన దేహం భస్మం అవుతుంది. కానీ నేను మీకు చాలా సార్లు కూడా చెప్తున్నాను ఈ విషయం, గమనించుకోండి. మర్చిపోతుంటారేమో గృహస్థాది పనులల్లో పడి, కానీ సిద్ధాంతాన్ని బలపరుచుకోండి, గట్టిగా వేసుకోండి. పంచభూతాలతో ఏర్పడిన దేహమే వృక్షాదులతో భస్మం కాగలుగుతుంది. ఇప్పుడు నీటిలో వేసిన అస్థి పంజరాలు, అస్థులు ఉంటాయి కదా, అవి నీటిలో కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు పలచబడిపోతున్నాయి అంటే అవి నీటి అంశము నుండే పుట్టినవి కదా. ఇప్పుడు మన శరీరంలోని అస్థి, మజ్జ, రక్తం అన్ని కూడా పంచభూతాల నుండే పుట్టినవి. కనుక పంచభూతాలలో కరిగిపోయే అవకాశం ఉంది. మనము వేదోక్తంగా అంత్యేష్టిని సుగంధ ద్రవ్యాలతో ఎక్కువ మోతాదులతో భస్మం చేస్తే అశుద్ధి తక్కువ మిగులుతుంది. లేదు మనము పెద్ద పెద్ద కర్రలు పెట్టినాం, పచ్చివి పెట్టినాం, నెయ్యి తక్కువ వేసినాము, సమిదలు తక్కువ వేసినాము, అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోయినాము, ఆ పనివాడు నీళ్ళు జల్లేసిండు, గందరగోళం చేసిండంటేనే అస్తులు మిగులుతాయి. లేదంటే దాదాపు అస్తులు అయిపోతుంది. అర్థమైందా? అంటే మరి ఆత్మెంబడ ఏకాదశ ఇంద్రియాలు వెళ్తున్నవి అని అంటే ఆ ప్రాసెస్ ఎందుకుంది ఈ సృష్టిలో? పంచభూతాలు మీరు వృక్షములో కలిపిన అంటే శుష్క చెట్ల మధ్యలో పెట్టిన ఇంద్రియాలు భస్మం కావు. వీటి నీళ్ళల్లో మీరు విసర్జన చేసిన నీరు కూడా ఈ ఇంద్రియాలను విసర్జన చేయలేవు. వాయువు దీన్ని శుష్కింపజేయదు. కనుక ఆత్మకే కాదు ఏకాదశ ఇంద్రియాలను కూడా సూర్యచంద్ర నక్షత్రాది గోళాలు కూడా వీటిని భస్మం చేయలేకపోతున్నారు. దేన్ని? ఏకాదశ ఇంద్రియాలను. అది గుర్తు పెట్టుకోండి. ఏకాదశ ఇంద్రియాలని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వనస్పతులు, ఔషధాలు ఏవి విడదీయలేవు. ఏకైక ఉపాయమే ఎలా మనం ముడివేస్తే కూర్చొని ఆ ముడినంత నెమ్మదిగా తీస్తామో అలాగే ఏకాదశ ఇంద్రియాలు ఏ విధంగా ఏర్పడినవో దాన్ని జీవుడే స్వయముగా కూర్చొని తన అంతర్గత సమాధి స్థితిలో గుహలో కూర్చొని ఏకాగ్ర చిత్తముతో డిస్టర్బ్ అవ్వద్దు. ఇప్పుడు చాలా ముళ్ళు పట్టినాయి, దారం ఎంత పొడుగుంది, ఇక్కడ ముళ్ళున్నాయి.
ఆ పొడుగాటి దారము నుంచి ఇలా తీయాలి. తీసేలోపు మళ్ళా చిక్కు పడద్దు అంటే మనం ఏం చేస్తాం, నన్ను డిస్టర్బ్ చేయకండి, పలకరించకండి అని ఒక పక్కకెళ్ళి కూర్చొని దాని చిన్న పనిని చాలా జాగ్రత్తగా చేస్తాం. పెద్ద పనిని ఆడుతూ పాడుతూ చేస్తాం, కానీ చిన్న పనిని చెయ్యాలంటే చాలా జాగ్రత్తగా చేస్తాం. అటులనే జీవుడు కూడా ఏదైతే సూర్యచంద్ర నక్షత్రాదులు కూడా ఏకాదశ ఇంద్రియాలని దగ్ధ బీజం చెయ్యలేరు, సృష్టికర్త కూడా చెయ్యడు. మీరు గమనించుకోండి, జీవాత్మకు మాత్రమే ఆ అధికారం ఉంది. సృష్టికర్త కూడా మనస్సుని బుద్ధిని ఇంద్రియాలను విడదీయలేడు. కానీ జీవుడు మాత్రం జ్ఞానముతో తపస్సుతో అవి ఎలా ఎలా జతపరచబడ్డాయో అలా అలా వాటిని జీవుడు ఏం చేస్తాడు, తీసుకుంటూ వెళ్తాడు. అర్థమైందా? అందుకని సాధన అంటే ఏ పని అయితే కార్యరూప జగత్తు చెయ్యదో, ఏ పని చివరికి పరమాత్ముడు కూడా చెయ్యలేడు, అది జీవుడు మాత్రమే చెయ్యగలుగుతాడు. అది కూడా మానవ జన్మలోనే జీవుడు ఆ ఏకాదశ ఇంద్రియాలను మూల పదార్థములోకి పంపించగలిగే సమర్థుడు జీవుడికి ఉంది. అర్థమైందా? కానీ ఎప్పుడు వస్తుంది జీవునికి ఆ సామర్థ్యం? సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా, యథార్థ జ్ఞాన సాధన ద్వారా, దీర్ఘకాల అభ్యాసముతో, దీర్ఘకాల నిరంతర వైరాగ్యముతో ఇవి ఉంటే నాకు శరీరాలు ఉంటాయి. ఈ ఏకాదశ ఇంద్రియాలు నాతో ఉన్నంత వరకు ఈ బంధనాలు నాకు తప్పవిక అని జీవుడు తెలుసుకుని ఆ ఏకాదశ ఇంద్రియాలను, ఆ ముళ్ళను ఏం చేస్తున్నాడు, దేని దానికి విడదీస్తున్నాడు. అందుకనే ఇంద్రియాలు ముందు పుట్టినవి, ఆ తర్వాతనే ఏం పుట్టినవి, పంచభూతాలు పుట్టినవి. అర్థమైందా? ఈ విధంగా మీరు చూడండి, సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి, ప్రకృతిర్ మహాన్ మహతో అహంకార, అహంకారాత్ పంచ తన్మాత్రాని ఉభయం ఇంద్రియం తన్మాత్రేభ్య స్థూల భూతాని పురుష ఇతి. అది మీరు తెలుసుకోండి. ముందు ఇంద్రియాలు, తర్వాతనే స్థూల భూతములు అని మనం విన్నాం కదా అంటాడు. అన్న తర్వాత మళ్ళీ ఒక ప్రశ్నిస్తాడు, ఏమని? మీరు గత తరగతులని కొంచెం నెమర వేసుకోండి, గాబరపడకండి. ఇప్పుడు చక్షువు అనే ఇంద్రియం ద్వారా మనం ఏం చూస్తాము? రూపాన్ని చూస్తాం. రూపం చూస్తాం. రూపమునకు సూచకం ఏంటి? రూపము దేన్ని ఆశ్రయించి ఉంది? అగ్నిని ఆశ్రయించి. మీరు ఇక్కడ చెప్పడమేమో ఇంద్రియాలు ముందు పుట్టినవి అంటున్నారు. ఇప్పుడు ఇంద్రియాలలో ఏంటి? ఏకాదశ ఇంద్రియాలలో పంచ జ్ఞానేంద్రియాలు వస్తవి, పంచ కర్మేంద్రియాలు వస్తవి, ఏకములో 4 తత్వాలు వస్తాయి. ఏంటి? మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం. ఇక్కడ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, చక్షు ఉంటేనే కదా రూపం, రూపం ఎక్కడి నుండి వచ్చింది? అగ్ని కదా అంటాడు. దానికి ఎందుకు సందేహిస్తున్నావు? ఇంద్రియాలు వేరు, ఇంద్రియ గోళాలు వేరు. మేము ఇక్కడ ఇంద్రియాలంటే ఏవి? ఆ యంత్రాన్ని తీసుకుంటున్నాము, గోళకాలని తీసుకోవడం లేదు. గోళకాలు దేని నుండి పుట్టినవి? ఇంద్రియ గోళకాలు దేని నుండి పుడతవి? ఎందుకు సందేహపడుతున్నారు? ఇంద్రియ గోళకాలు దేని నుండి పుట్టినవి? పంచభూతాల నుండి. ఎందుకు అంత సిద్ధాంతాన్ని తాగండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు శరీరం భస్మం చేస్తున్నప్పుడు చెవులు లేవు అక్కడ శరీరంలో? మీరెంతో మంది అంత్యేష్టులు చూసారు కదా. ఎందుకు సందేహం? ఎన్నిసార్లు చెప్పిన ఇంద్రియాలు వేరు, ఇంద్రియ గోళకాలు వేరు. ఎందుకు సందేహం? ఏమైంది? అర్ణక్కి ఉమక్కి ఏంది? ఎక్కడ లోతుగా వెళ్ళిపోయారేంటి? ఇంద్రియమే ముందు ఉంటుంది. ఇంద్రియ గోళకాలు దేనితో తయారవుతవి?
నేను అదే చెప్పిన, ఇంద్రియ వచ్చింది చెప్పండి, గోళాలు. కొప్పడతానేమో అంతే. ఆ ఇంద్రియ గోళకాలని ఇంద్రియం ఆశ్రయిస్తుంది, మేము కాదనడానికి వీలు లేదు. గోళకాలు లేకపోతే ఇంద్రియాలు ఉన్నా కూడా అక్కడ కార్యం నెరవేరదు కదా. గోళకాల వలనే ఇంద్రియ కార్యము జరుగుతుంది. నెరవేరుతుంది. నెరవేరుతుంది. కానీ ఇంద్రియ కార్యం నెరవేరినంత మాత్రాన గోళకాలు ముందు పుట్టినవి అనడానికి లేదు. వీలు లేదు. ఇంద్రియ ఆశ్రితమైన ఏంటి, ఇంద్రియాలు గోళకాలను ఆశ్రయిస్తున్నవి నిజమే. ఇప్పుడు జ్ఞానేంద్రియం అంటే చక్షువు రూపాన్ని చూడాలి అంటే ఆ గోళకాన్ని అది ఆశ్రయించినప్పుడే ఆ రూపాన్ని బహిర్గతంగా చూడగలుగుతుంది. కర్ణేంద్రియము కర్ణమును ఆశ్రయించినప్పుడే శబ్దాన్ని వినగలుగుతుంది. అర్థమైందా? గ్రానేంద్రియము గ్రాన గోళకాన్ని ఆశ్రయించినప్పుడే అక్కడ సురభిని అసురభిని అది ఆస్వాదించగలుగుతుంది. మేము కాదనడానికి వీలు లేదు. కానీ ముందు ఇంద్రియాలు పుట్టినవి, తర్వాత ఇంద్రియ గోళకాలు పుట్టినవి. ఈ ఇంద్రియ గోళకాల వల్ల ఇంద్రియాల యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.